ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 12వ వచనం, ఎలాగూ శరీరము ఏకమైనను అనేక అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములను అనేక అవయములైనను ఒక్క శరీరమైనవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఇక్కడ చూడండి, దాన్ని వివరిస్తూ శరీరంతో పోలుస్తున్నాడు ఆయన. చూడండి, అనేక అవయములు కలిపి ఏమవుతుంది? అనేక శరీరాలు, అనేక అవయవాలు కలిపి ఒక శరీరము అవుతూ ఉంది కదా. Okay. Then what is church? అప్పుడు చర్చ్ అంటే ఏంటి? Church is the body of Christ. అప్పుడు సంఘం అంటే విశ్వాసుల యొక్క సమూహం. Okay. If church is the body of Christ, then who we are? ఇప్పుడు సంఘము క్రీస్తు శరీరం అయితే మనం ఎవరు? We are members of the క్రీస్తు శరీరం యొక్క శరీరంలో అవయవాలు మనం. How we became the members of Christ's body? ఇప్పుడు ఆ క్రీస్తు శరీరంలో మనం ఏ విధంగా అవయవం అయ్యాం, మెంబర్ అయ్యాం? బై బిలీవింగ్ క్రైస్ట్. Parts of the body, how we became. ఇప్పుడు ఆ పార్ట్ బాడీలో ఎలా చేరింది, ఎలా పార్ట్ అయింది? He says, by receiving the baptism of the Holy Spirit. ఎట్లా అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం వల్ల. What does Paul says in verse 13? For by one Spirit we were all baptized into one body. We were all baptized into one body. చూడండి, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. So what is the baptizing work of the Holy Spirit? అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? జాయినింగ్ ఇన్ ద చర్చ్. It is the making of the body of Christ. అంటే క్రీస్తు శరీరాన్ని తయారు చేయడం అని. So this is the wonderful work of the Holy Spirit. We all partake in it. అది పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైనటువంటి కార్యము. ఆ కార్యం ద్వారా నువ్వు నేను ఆ క్రీస్తు శరీరంలో జత చేయబడుతున్నాము. Okay, what does the rest of the verse says? Whether Jews or Greeks, whether slaves or free, and have all been made to drink into one spirit. చూడండి, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందు బాప్తిసం పొందితిమి. So Paul says that some people who are coming from Jewish background, while others are coming from Greek background, some people are free men, some believers are slaves, but God does not make different churches or different bodies. There is only one body. That means regardless of our background or of our status, we all have been made part of one body of Christ, and in that work of the Holy Spirit is the baptism of the Holy Spirit. చూడండి, గ్రీసు యూదులు ఉన్నారు, అక్కడ గ్రీసు దేశస్థులు ఉన్నారు, దాసులు ఉన్నారు, స్వతంత్రులు అంటే రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రకరకాల వాళ్ళు ఉన్నప్పుడు రకరకాల వాళ్ళకి రకరకాల చర్చిలు లేవు. ఇక్కడ యూదులకు ఒక సంఘం, గ్రీసు దేశస్థులకు ఒక సంఘం, అన్యులకు ఒక సంఘం, అట్లే లేదు. అందరము ఒకే శరీరంలో చేర్చబడతారు, అందరికీ ఒకే సంఘము. ఇప్పుడు వీళ్ళందరూ కూడా రకరకాల, మనందరూ రకరకాల వ్యక్తులైనప్పుడు రకరకాల బ్యాక్గ్రౌండ్ చెందినప్పుడు కూడా మనందరూ కూడా క్రీస్తు ఆ ఒక్క శరీరంలోకి ఎలా జత చేయబడుతున్నాము? క్రీస్తు యందు విశ్వాసం. అప్పుడు క్రీస్తు యందు విశ్వాసం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవడం ద్వారా ఆ శరీరంలో సభ్యులవుతున్నాం. When Paul wrote the letter to Corinthians, although the Corinthian church, you know that's not a standard church. There were many problems. But Paul does not say, I am having the baptism of the Holy Spirit. I don't know about your experience. Paul says in verse 13, we were all baptized into one body. That means including the carnal believers and the spiritual believers. All were baptized into one
body. That means in a biblical church there are only two kinds of believers. One kind of believers who are baptized, another kind of believers who are not baptized by the Holy Spirit. But all believers, if he is a born again believer, he received the baptism of the Holy Spirit. చూడండి, ఇక్కడ కొరింథీ సంఘం అనేది ఒక స్టాండర్డ్ చర్చ్ కాదు, అంటే ఒక మంచి మాదిరికరమైన సంఘం. అక్కడ చాలా గోడలు ఉన్నాయి, మనందరూ తెలిసిన విషయమే. పౌలు అక్కడ వచ్చి నేనైతే పరిశుద్ధాత్మ తీసుకుని క్రీస్తు శరీరంలో జాయిన్ చేయబడ్డాను, కానీ మీరు మీ గురించి అయితే నాకు తెలియదు అని అంటలా. ఏమంటున్నాడు? మనందరము ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొంది మనం ఒక్క ఆత్మని పానం చేసి మనందరం కూడా క్రీస్తు శరీరంలో చేర్చబడ్డాము అంటున్నాడు. అంటే తనని ఆయన ఎంతో గొప్ప ఆత్మీయుడు, వాళ్ళు ఎంతో కూడా ఆత్మీయంగా దిగజారిన వారు. అంటే ఆత్మీయంగా లేనటువంటి వారిని కూడా అందరినీ కలిపి మనందరం ఒక్క ఆత్మ ద్వారానే ఒక్క శరీరంలోకి పరిశుద్ధాత్మ బాప్తిసంలో చేర్చబడ్డాము అని చెప్తున్నారు. అంటే ఏంటి అర్థం? ఇక్కడ క్రీస్తుకు ఒకే శరీరం ఉన్నది, ఆ శరీరం మనం ఎవరైనా కావచ్చు. ఆ ఆత్మ బాప్తిసం వల్ల ఆ క్రీస్తు శరీరంలో మనం జత చేయబడుతున్నాము. అలా జత చేయబడేటువంటి పనినే పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటారు. అర్థమైందా? God is having only one church. For Telugu people there is one church. Malayali people there is another church. Hindi people another church. White people another church. No. Jesus promised, I will build my church, not my churches, my church. చూడండి, తెలుగు వాళ్ళకు ఒక సంఘం, మలయాళం భాషలో ఒక సంఘం, లేకపోతే ఒక్కొక్క జాతి ఒక రాష్ట్రానికి వారికి ఒక్కొక్క సపరేట్ సంఘాలు అనేవి లేవు. మనందరము ఏ భాష మాట్లాడినా ఏ రాష్ట్రంలో మనందరము ఒకే ఒక సంఘం, క్రీస్తు సంఘానికి చెందిన వారము. మన ప్రభు కొరకు ఒకే ఒక సంఘం. యేసు ప్రభు నేను సంఘాన్ని కట్టడానికి వచ్చాను అనలేదు, కానీ నేను నా సంఘమును కట్టేదను అన్నాడు. This means all believers, genuinely born again believers in the church in Corinth shared this experience. That means they were partakers of the baptism of the Holy Spirit. చూడండి, కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులు అంత ఆత్మీయులు కానప్పటికీ కూడా వారు పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకున్నారని, పరిశుద్ధాత్మ వారు పానం చేశారని అక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు. If we say that some people are not having baptism of the Holy Spirit, then we have to say one more thing, that these people are not part of the church. చూడండి, ఎవరైనా వ్యక్తి గురించి ఆయనకి పరిశుద్ధాత్మ బాప్తిజం లేదు అని మనం చెప్పినట్లయితే అప్పుడు ఆ వ్యక్తి దేవుని యొక్క సంఘంలో సభ్యుడు కాడు అనే విషయం కూడా మనం చెప్పాల్సిందే. If you are not born again, then you will not be having the baptism of the Holy Spirit. Once you are born again or got saved by the grace of God and still not having the baptism of the Holy Spirit, that teaching is against the teaching of the word of God. నువ్వు తిరిగి జన్మించకపోతే అనగా నువ్వు రక్షణ పొందకపోతే నీకు పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది ఉండదు. అది చాలా క్లియర్. సో ఒక వ్యక్తి తిరిగి జన్మించాడు, రక్షణ పొందాడు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నాడని అర్థం. కాబట్టి తిరిగి రక్షించబడిన వ్యక్తిని మనం పట్టుకుని నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందలేదు అని అనడము వాక్య విరుద్ధం అన్న విషయం మనం గమనిస్తాం. Paul says all Corinthians were made part of the body of Christ. That means the church. They were made the members of the body of Christ, that the church. It's done by the work of the baptismal work of the Holy Spirit. ఇక్కడ పౌలు చెప్పేటువంటి పని ఏంటంటే, విషయం ఏంటంటే మనం అందరము కూడా క్రీస్తు శరీరంలో అవయవాలుగా చేర్చబడిన మనందరూ కూడా క్రీస్తు అనే ఆ ఒక్క శరీరంలో సభ్యులమైన అది ఎలా జరిగిందంటే పరిశుద్ధాత్మ బాప్తిసం వల్ల జరిగింది అని చెప్తున్నాడు. For having the baptism of the Holy Spirit, we need not to pray. అంటే మనం పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. The moment I get saved, I am baptized in the Holy Spirit. I don't know at all. Later only I come to know. When I study the word of God, then I come to know, oh, God has baptized me in the Holy Spirit. Praise God.
చూడండి, ఇక్కడ మనం ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో పరిశుద్ధాత్మను పొందుకున్నాం, అనగా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుని ఆ క్రీస్తు శరీరంలో అవయవం అయిపోయాము. అంటే మనం రక్షణ పొందిన వెంటనే మనకు తెలియకుండానే పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది జరిగిపోయింది. అది జరిగినప్పుడు మనకి తెలియదు, కానీ తర్వాత మనకి మనం లేఖనాలు చదువుతుంటే వాక్యాలు అర్థం చేసుకుంటే, ఓహో నేను రక్షణ పొందిన దినాన ప్రభునందు విశ్వాసం ఉంచిన దినాన నాకు తెలియకుండానే పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని నేను పొందానా అన్న విషయం మనం తర్వాత లేఖనాన్ని బట్టి అర్థం చేసుకుంటాం. తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. by one special individual. ఎవరో ఒక ప్రత్యేకమైన పాస్టర్ గారు వచ్చి మన మీద నెత్తి మీద మన తల మీద చేతులు పెడితేనే తప్ప మనకు పరిశుద్ధాత్మ పొందుకుంటాము అనేది కరెక్ట్ గా. The moment I receive Christ as my Savior, the same moment I receive the baptism of the Holy Spirit. Let's praise God because He baptized me in the Holy Spirit. కాబట్టి నేనేం చెప్తానంటే, ఏ క్షణాన్ని యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడిగా దేవుడు అంగీకరించి విశ్వసించానో ఆ క్షణాన్ని రక్షణ పొందాను. ఆ క్షణాన్ని యేసుక్రీస్తుని విశ్వాసం ద్వారా నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను. ఆ క్షణాన్ని నాకు తెలియకుండా పరిశుద్ధాత్మ బాప్తిసం జరిగింది. తద్వారా క్రీస్తు శరీరంలో నేను అవయవంగా చేయబడ్డాను. అందులో బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాను. In verse 13, when Paul says of the baptism of the Holy Spirit, he does not say this is a future experience, but it's part of a past reality. That means by one Spirit we were all baptized. Not we are going to be baptized, but we were all baptized. చూడండి ఇక్కడ అంటున్నాడు పౌలు, మనందరూ కూడా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేదము కాబట్టి ఎదురు చూద్దామని అనట్లేదు, కానీ పొందితిమి అని గతంలో జరిగిన అనుభవాన్ని ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ పొందితిమి కొరింథీయులారా నేను పరిశుద్ధాత్మ బాప్తిసం పొందితిమి అంటున్నాడు. Paul did not say that some of you are carnal Christians, you did not have the baptism of the Holy Spirit, therefore you need to repent and wait for the Holy Spirit. The Bible does not say so. But that Apostle Paul reminds them the fact that when you got saved, you were made part of the body of Christ. And God blessed you with the reality of the baptism of the Holy Spirit. చూడండి ఇక్కడ పౌలు కొరింథీయులారా, కార్నల్ ప్రజలారా, జడస్వభావ శరీర సంబంధులైన మనుషులారా, మీకు పరిశుద్ధాత్మ బాప్తిసం మీరు పొందుకోలేదు అని అనలేదు. వాళ్ళు శరీర సంబంధంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా, ఆత్మీయత లేకపోయినప్పటికీ కూడా ఏమంటున్నాడు, మీరు నేను మన అందరూ ఏం పొందుకున్నాం, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుని క్రీస్తు శరీరంలో అవయవం అయ్యాము అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి మీరు ఆత్మీయంగా లేరు కాబట్టి మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందలేదు. మీరు మారు మనసు పొందండి, ఎదురు చూడండి, పరిశుద్ధాత్మ బాప్తిసం కోసం ప్రార్థన చేయండి అని అనలేదు ఆయన. మనం ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుని రక్షణ పొందామో మనకు తెలియకుండానే పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా అప్పుడే పొందుకున్నామన్న సత్యాన్ని ఆయన నొక్కి వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. So let us praise God for having the baptism of the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిసము మీరు కనుక యేసుక్రీస్తుని విశ్వాసం నుంచి రక్షణ పొందినట్లయితే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నట్లే. ఆ పొందుకున్నటువంటి ఆ కార్యాన్ని బట్టి దేవుడికి మనం కృతజ్ఞతలు చెల్లించబద్ధులమై ఉన్నాం. Do you believe you have the baptism of the Holy Spirit? ఇప్పుడు మీకు ప్రశ్న, మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నారని నమ్ముతున్నారా? Praise God. దేవునికి స్తోత్రం. Praise the Lord. Let us praise God. It's a wonderful gift that we cannot earn by our own merit, but it is the gift of God. Then another verse, 2 Corinthians chapter 1, verse 21. గమనించాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది మనం కోరుకోవడం వల్ల, మనం ఏదో చేయడం వల్ల, మనం ఏదో ఆశించడం వల్ల, మనం కొన్నిటి పాటించడం వల్ల కలిగేది కాదు, కానీ కేవలం ప్రభువు యేసుక్రీస్తునందు వ్యక్తిగత విశ్వసించే రక్షణ పొందడం ద్వారా ఆ పరిశుద్ధాత్మను మనకు చేసేది గొప్ప కార్యమే పరిశుద్ధాత్మ బాప్తిసం విషయాన్ని గమనించి మన దేవుని స్తుతిద్దాం.